హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో హ్యావెల్స్ టర్బో డిఎక్స్ 10 లీటర్స్ వాటర్ గీజర్ ఇన్స్టాలేషన్ డెమో చూడబోతున్నారు. ఇది వచ్చేసి ఆన్లైన్లో పర్చేస్ చేసినటువంటి హ్యావెల్స్ 10 లీటర్స్ గీజరు. సో ఇది లుక్ పరంగా కానీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ రేటింగ్స్ రివ్యూలలో చెక్ చేసి మేము పర్చేస్ చేసాము. అయితే చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇది చూస్తే ఇక్కడ దీనికి ఒక అవుట్లెట్ పైపు, ఒక ఇన్లెట్ పైపు ఇవ్వడం జరిగింది. అండ్ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ప్యాక్ చేశారు. ఎటువంటి ట్రాన్స్పోర్ట్ డ్యామేజెస్ లేకుండా నీట్గా ఫోమ్ ప్యాకింగ్తో ఉందన్నమాట. అండ్ ఫినిషింగ్ కూడా, ఈ గీజర్ యొక్క ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అండ్ లోపలికి ఎటువంటి ఇన్సెక్ట్స్ వెళ్లకుండా ప్లాస్టిక్, అంటే ఇన్లెట్ పైపుకి అవుట్లెట్ పైపుకి ప్లాస్టిక్ క్యాప్స్ అమర్చాడు. అలాగే దీనికి ఇన్బిల్ట్ ఒక రెగ్యులేటర్ ఉంటుందన్నమాట. ఇన్బిల్ట్గా ఒక కట్ ఆఫ్ రెగ్యులేటర్ ఉంటుంది. మనకి ఏదన్నా ఎంసీవీలో హై వోల్టేజ్, లో వోల్టేజ్ అట్లాంటివి వచ్చినా కానీ ఆ కట్ ఆఫ్ రెగ్యులేటర్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా గీజర్కి పవర్ వెళ్లకుండా కట్ ఆఫ్ చేయడము, హై వోల్టేజ్ వచ్చినప్పుడు అది గీజర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ గీజర్కి ఒక ఎన్ఆర్వి, నాన్ రిటర్న్ వాల్వ్ అనేది ఇస్తాడు. కొన్ని కంపెనీస్ ఆ ఎన్ఆర్వి ఇవ్వవు, కొన్ని కంపెనీస్ ఎన్ఆర్వి అనేవి ఇస్తాయి అన్నమాట. అది ప్రెషర్ రెగ్యులేటర్ కూడా పనిచేస్తుంది. మనకి వాటర్ ట్యాంక్లో ప్రెషరు తక్కువ ఉన్నప్పుడు వాటర్ లోపలికి ఇన్లెట్ అనేది వెళ్లకుండా ఆపుతుంది అన్నమాట. సో అట్లాంటి, అంటే మన ఇదంతా గీజర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇవన్నీ. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 4000 5000 పెట్టి గీజర్స్ కొంటాము. సో వాటిని లోపల ఉన్న ఫిలమెంటు వాటర్ లేకపోతే తొందర పోతుంది ఆ ఎలిమెంట్ అనేది. సో దానికోసమని ఈ కట్ ఆఫ్ కానీ లేకపోతే నాన్ రిటర్న్ వాల్వ్ కానీ ఇవి ఒక ప్రొటెక్టర్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట. ఈ హ్యావెల్స్లో ఉన్న ప్రత్యేకత అది. ఇది ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీ. ఒక క్లాంప్ ఇస్తాడు. ఆ క్లాంప్కి మనకి మార్కింగ్ చేసుకోవడానికి ఒక మార్క్ షీట్ ఇస్తాడు. దానిపైన 2 హోల్స్ మార్క్ చేసుకొని, అలాగే ఆ క్లాంప్కి పెట్టాల్సిన యాంకర్ ఫాస్ట్నర్ బోల్టులు కూడా వీడు బాక్స్లో పెట్టేసి ఇచ్చాడనమాట హ్యావెల్స్ కంపెనీ వాళ్ళు. కొన్నిటికి ఆ స్క్రూలు కానీ ఇవి ఈ కొన్ని మోడల్స్ వాటికి ఇవ్వరు, కానీ హ్యావెల్స్లో మాత్రం 100% దాంతోనే బాక్స్లో వస్తుంది. అది కూడా యాంకర్, ఎందుకంటే 10 లీటర్స్ వెయిట్ ప్లస్ ఇది ఒక 4-5 లీటర్స్ 4-5 కేజెస్ వెయిట్ ఉంటుంది. సో ఇవి ఇక్కడ ఉన్నాయిగా ఈ యాంకర్ ఫాస్ట్నర్లు, ఇవి వచ్చేసి 10 mm బోల్ట్స్ ఇచ్చాడు. ఇక్కడ మీరు చూస్తుంది బాత్రూమ్ సెటప్. ఒకటి అవుట్లెట్ వాల్వ్, ఒకటి ఇన్లెట్ వాల్వ్ అనమాట. మనకి ఈ ఇన్లెట్ వాల్వ్ ఏంటంటే అక్కడి నుంచి వాటర్ వస్తాయి. ఈ క్లాంప్ని వాల్కి కరెక్ట్గా మార్క్ చేసుకొని ఫిక్స్ చేసి దీనికి హ్యాంగ్ చేయడమే. హ్యాంగింగ్ మోడలే ఇది. వేరే ఎక్కువ బోల్టులు సెటప్ కూడా అవసరం లేదు. కేవలం 2 హోల్స్ వేసి ఆ యాంకర్ ఫాస్టర్ని అక్కడ ఫిక్స్ చేసి దానికి ఈ గీజర్ని తగిలియడమే. అయితే వెయిట్ ఎక్కువగా ఉంటుంది, మరి వాల్కి ఆపుతుందా అనేసి అంటూ ఉంటారు. సో అందుకోసమే మామూలు స్క్రూలు కాకుండా యాంకర్ ఫాస్ట్నర్లు ఇస్తారు. ఈ యాంకర్ ఫాస్ట్నర్ బోల్ట్ ఏంటంటే లోపల గట్టిగా వాల్ని టైట్ అవుతూ బాగా ప్రెస్ చేస్తూ వాల్ని టైట్గా పట్టేస్తుంది. దానివల్ల 15-20 లీటర్స్, అంటే ఆల్మోస్ట్ 20 కేజీలు ఉన్నటువంటి ఈ గీజర్ని కింద పడేయకుండా ఆపగలదు. మనం చాలా ప్రీవియస్గా చూసే ఉంటాము, ఈ గీజర్లు సరిగా ఫిట్ చేయక కింద ఊడిపోయి పడిపోవడము, కరెంట్ షాక్ కొట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం లేకుండా మంచి ప్రొటెక్షన్తో ఈ హ్యావెల్స్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 25 కేజెస్ వరకు వెయిట్ని ఆపగలదు ఈ క్లాంప్ అనేది. పైపులు కూడా ప్లాస్టిక్వి కాకుండా మంచి క్వాలిటీతో వైర్ మెష్ ఉన్నటువంటి పైపులు, ప్రెషర్ని తట్టుకునే పైపులు ఇస్తారనమాట. కాకపోతే అవి 1 feet లెంత్వే ఇస్తారు. అంటే మన గీజర్ వచ్చేసి ఆ మనం ఏదైతే అవుట్లెట్ ఇన్లెట్ మనం వాల్స్ పెట్టుకుంటామో ఆ వాల్స్కి దగ్గరగా పెట్టుకోవాల్సి వస్తుంది. లేదు మాకు కొంచెం దూరంగా, లేదా పైన స్పేషియస్గా లేదు, పైన సీలింగ్ అనేది చాలా డౌన్ ఉంది అనుకుంటే, కొంచెం దూరం పెట్టుకోవాలనుకుంటే మీరు బయట ఒక 2 feet లెంత్ ఉన్నటువంటి పైపులు పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. హాట్ వాటర్ అనేది వస్తుంది కాబట్టి అందులోంచి ఆల్మోస్ట్ 50-60 degrees హాట్ వాటర్ని తట్టుకోవాలంటే వైర్ మెష్ ఉన్నటువంటి మెటల్ పైపులు తీసుకుంటేనే బెస్ట్. ప్లాస్టిక్ పైపులు దొరుకుతూ ఉంటాయి బయట, కానీ అవంత సేఫ్ కాదని 1 year 1.5 year కన్నా ఎక్కువ పని చేయవు, పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. బ్రిటిల్నెస్ అంటే పెలుసుదనం వస్తుంది. కాబట్టి మీరు ఈ వైర్ మెష్ ఉండే కొంచెం ఒక 150 rupees ఎక్కువైనా కానీ వైర్ మెష్ ఉండే పైపులే తెచ్చుకోండి. సో ఇక్కడ చూస్తున్నారుగా ఈ క్లాంప్ని ఇలా ఫిక్స్ చేసుకొని ఆ
యాంకర్ ఫాస్ట్నర్ బోల్ట్ని నీట్గా టైట్ చేసుకుంటే ఇంకా దాని మీద ఎంత వెయిట్ వేసినా కానీ అది పడదు. చాలామంది ఇమ్మర్షన్ హీటర్ వాడుతూ ఉంటారు ఇంట్లో. అది తక్కువ కాస్ట్లో 200, 300, 500 లోపే దొరుకుతుంది. 5-6 వేలు పెట్టి మనం ఈ గీజర్ని కొనాల్సిన అవసరం ఉందా అనేసి ఇమ్మర్షన్ హీటర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ ఇమ్మర్షన్ హీటర్ అంత సేఫ్టీ కాదు. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు అనే కాదు, ఈవెన్ పెద్దవాళ్ళైనా సరే బై మిస్టేక్లో ఆ వాటర్లో చేయి పెట్టినా కానీ, ఇంట్లో ఎర్తింగ్ సరిగా లేకపోయినా కానీ అది షాక్ కొట్టి ఈవెన్ చనిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో ఇమ్మర్షన్ హీటర్ని అవాయిడ్ చేయండి. అయితే గీజర్స్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇన్స్టాంట్ గీజరు, ఒకటి స్టోరేజ్ గీజరు. ఇది వచ్చేసి స్టోరేజ్ వాటర్ గీజరు. స్టోరేజ్ అనేది కొంచెం టైం పడుతుంది, ఒక 10 minutes 15 minutes హీట్ అవ్వడానికి టైం పడుతుంది. కానీ వన్స్ హీట్ అయిన ఆ 10 liters వాటరు 8 hours to 9 hours వరకు ఎంతైతే 50 to 60 degrees హీట్ అవుతాయో ఆ హీట్ అనేది 8 to 9 hours వరకు తగ్గదు. మనం ఆఫ్ చేసి పెట్టినా కానీ అంతే హీట్ ఉంటాయి అన్నమాట. అది ఈ స్టోరేజ్ గీజర్ యొక్క ప్రత్యేకత. కానీ మరి లేట్ పడుతుంది కదా, ఇన్స్టాంట్ గీజర్ తీసుకుంటే బెస్ట్ కదా అనుకుంటారు. అయితే ఇన్స్టాంట్ గీజర్ అనేది పోర్టబుల్, చిన్నగా వస్తుంది. కానీ అది టైం తక్కువ తీసుకున్నా కానీ హై వోల్టేజ్ అండ్ హై పవర్ తీసుకుంటుంది అనమాట. అంటే ఈ స్టోరేజ్ గీజర్లో మనం 1.5 kilowatt హీటర్ ఎలిమెంట్ వాడితే ఇన్స్టాంట్ గీజర్లో వచ్చేసి 2 to 3 kilowatt వాటర్ హీటర్ ఉంటుంది అనమాట లోపల. సో దానివల్ల ఏమవుతుందంటే పవర్ కన్జంప్షన్ ఎక్కువగా ఉండి మనకి మంత్లీ పవర్ బిల్ అనేది ఇన్స్టాంట్ గీజర్లకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఏది స్టోరేజ్ గీజర్తో కంపేర్ చేస్తే. అయితే కాస్ట్ పరంగా చెప్పాలంటే స్టోరేజ్ గీజర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది, ఇన్స్టాంట్ గీజరు కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇన్స్టాంట్ గీజరు చాలా కంపెనీలు ఉన్నాయి. రాకోల్డ్ అని, హిండ్వేర్ అని, హ్యావెల్స్లో అని, క్రాంప్టన్లో అని చాలా కంపెనీస్లో 2 గీజర్స్ ఉన్నాయి. కానీ కొంచెం మార్కెట్లో తక్కువ రేట్లకు దొరికేది మాత్రం ఇన్స్టాంట్ గీజరే. ఈవెన్ 1800 నుంచి స్టార్ట్ అవుతాయి, మనకి 3000 లోపు దొరుకుతాయి. కానీ స్టోరేజ్లో మాత్రం 5000, 4000 ఇట్లా కొంచెం కాస్ట్ ఓరియంటెడ్ ఉంటాయి అన్నమాట. అయితే అది మెటీరియల్కి అది కాస్ట్ పడుతుంది. అండ్ దాని వారంటీ కూడా స్టోరేజ్ గీజర్కి వారంటీ ఎక్కువ ఉంటుంది, ఇన్స్టాంట్ గీజర్కి వారంటీ తక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఇన్స్టాంట్ గీజర్లో ఫిలమెంట్ పోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఒకేసారి హై పవర్ డ్రా చేస్తుంది కాబట్టి అప్పుడు ఏమన్నా వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ ఉంటే కంపల్సరీ చాలా అంటే 80 to 90% కేసెస్ ఈ హీటర్ పోయే ఛాన్స్ ఉంటుంది. మనం హీటర్ రీప్లేస్మెంట్ చేసుకుంటూ ఉండాలి. అదే స్టోరేజ్ గీజర్లో అయితే వాటర్ ఫిల్ అయిన తర్వాతకే హీటర్ స్టార్ట్ అవుతుంది అండ్ లో పవర్తో స్టార్ట్ అవుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇమీడియట్ హీట్ అనేది రాదు, కాబట్టి ఆ ఫిలమెంట్ అనేది తొందరగా పోదు. సో అంటే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది స్టోరేజ్ గీజర్కి తక్కువ, ఇన్స్టాంట్ గీజర్కి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఏం లేదండి, దీనికి ఇప్పుడు ఇనిషియల్గా మీరు తక్కువ పెట్టుకుంటే లాంగ్ రన్లో మెయింటెనెన్స్ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది ఇన్స్టాంట్ గీజర్కి. అదే స్టోరేజ్ గీజర్కి నువ్వు ఇనిషియల్గానే ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ రన్లో మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది, అంటే హెడేక్ అనేది ఉండదు అనమాట. ఇకపోతే మీరు ఫిట్టింగ్లో చూసుకోవాల్సింది ఏంటంటే లోపల ఏమన్నా పైప్స్ లీక్ అవుతున్నాయా లేదా చూసుకోవాలి. ఈ లీకేజెస్ ఉన్నప్పుడు ఏమవుద్దంటే ఇది హై పవర్ డ్రా చేసే ఐటమ్, మన ఇంట్లో ఉన్నటువంటి ఏ ఎలక్ట్రికల్ అప్లియన్స్తో మనం కంపేర్ చేసినా ఈ వాటర్ గీజర్ అనేది ఎక్కువ పవర్ డ్రా చేస్తుంది. కాబట్టి ఇలాంటి కేసెస్లో అండ్ వాటర్ దగ్గరగా ఉంటుంది, వాటర్తో పని కాబట్టి నీళ్ళ లీకేజ్ ఉంటే మనకి షాక్ కొట్టే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఇంట్లో. కాబట్టి మ్యాక్సిమం మీరు వాటర్ లీకేజ్ లేకుండా చెక్ చేసుకోవాలి. ఈవెన్ డ్రాప్ పడుతున్నా కానీ దాన్ని అరెస్ట్ చేసే పని చేయాలన్నమాట. చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, బాత్రూంలో ఉన్నప్పుడు హీటర్ అవుట్లెట్లోంచి ఇన్లెట్లో నుంచి వాటర్ డ్రాప్స్ పడుతున్నప్పుడు ఏం కాదులే అనేసి వదిలేస్తారు. కానీ అది చాలా పెద్ద ప్రాబ్లం. మనం నెగ్లెక్ట్ చేస్తే అది షాక్ కొట్టి మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. మ్యాక్సిమం మీరు దాన్ని అవాయిడ్ చేయాలి. ఫిట్టింగ్లోనే అది చెక్ చేసుకోవాలి, టెక్నీషియన్ వచ్చినప్పుడు లీకేజెస్ లేకుండా చూసుకోవాలి. ఇంకోటి కొంతమంది టెక్నీషియన్స్ ఏం చేస్తారంటే తెలివిగా వాళ్ళు ఎన్ఆర్వి పెట్టరు, ఎన్ఆర్వి తీసేస్తారు. ఎన్ఆర్వి అనేది మనకి వాటర్ లెవెల్ అనేది వాటర్ ప్రెషర్ అనేది తక్కువ ఉన్నప్పుడు అది ఆపరేట్ అయ్యి మనకి ఈ గీజర్ని కట్ ఆఫ్ చేస్తూ ఉంటుంది. సో ఎన్ఆర్వి తీయకుండా మీ దగ్గరగా ఉండి ఫిట్